ఎంతమంది పాట చూశారండి? దేవుడు దీవించును గాక. ఎంతమంది పాట పరిచర్లో సువార్త పరిచర్ చేశారు? దేవుడు నూరంతలు దీవించును గాక. ఒకవేళ పరిచర్ చేయని వారికి మనసు కరిగించును గాక. ఆమేన్ గట్టి చెప్పండి. రైట్. అలాగే ఇంకొక శుభవార్త ఏంటంటే, ఆ పాట విషయంలో మీరందరూ ప్రయాసపడ్డారు. అసలు పాట ఎలా ఉంది ఏంటి అని. పాట ఎలా ఉందండి? ఓకే. పిల్లలు చాలా కష్టపడ్డారు, టీం కష్టపడ్డారు, అందరూ భయంకరమైన దానికి సమర్పణ, కన్నీరు, త్యాగం అన్నీ ఉన్నాయి. సువార్త అంత్య దినాల్లో మనం రొట్ట ఫార్ములా వాడితే కుదరదు. కొంతమంది ఏం చేస్తారు అసలు మైక్ తీసుకొని బయటకు వెళ్ళి గట్టిగా అరవాలని చెప్పుతో కొట్టి పంపిస్తారు. దినాలు మారలేదా? న్యూ సెన్స్ కేసు వేసి లోపల బొక్కలతో వస్తారు. లేదంటే మేము అలాగే సువార్త చెప్తాం. ఒకప్పుడు మోషే గారు ఎర్ర సముద్రం మీద కర్రెత్తాడు కాబట్టి యోర్దాన్ మీద కర్రెత్తామంటే కర్రెత్తే కూసో. యోర్దాన్ చీలదు. యోర్దాన్ దగ్గరకు వచ్చేసరికి మెథడ్ ఏమవుతుందండి? మెథడ్ ఏమవుతుంది? మారుతుంది. పరిస్థితులు మారినప్పుడు, తరాలు మారినప్పుడు, టెక్నాలజీ మారుతుంది. మన సువార్త చేసే పద్ధతులు కూడా మారాలి. కాబట్టి ఈరోజు టెక్నాలజీ కొత్త సిస్టంలో కొత్త విధాలుగా సువార్తను పాట రూపంలో, దృశ్య రూపంలో, వివిధ రకాలుగా ఏఐ టెక్నాలజీతో దీని ద్వారా మన పద్ధతులు మార్చుకుంటూ సువార్తను ఏం చేయాలి? అందరికీ చేరవేయాలి. కాబట్టి ఈ పరిచర్లు ఈరోజు నుంచి బలమైన పాత్ర. మత్తయి 24:14 ప్రభు అన్నాడు, సత్య సువార్త సర్వజనులకు సాక్షార్థముగా ప్రకటించబడను. అటు తర్వాత ఏమొస్తుంది? అంతం వచ్చును. కాబట్టి ఈ పరిచర్య చేసే క్రమంలో దేవుడు మనందరినీ ఈ రోజు నుంచి బలమైన పాత్రలుగా వాడుకొనుగాక.